పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మనము గత వారం అంతా కూడా ఒక సిరీస్ ఫాలో అయ్యాము. అంటే దేవుని దగ్గర మనం ఏమేమి కోల్పోయాము, సహవాసము, మహిమ, ఆయన ఇచ్చిన అధికారము, ఇంకా అలాగా ఒక 4 ఆయన వేసిన 4 ప్రశ్నలలో మనం కోల్పోయింది చూసాము. ఆఖరిలో సర్పంలో ఉన్న సాతానుతో ఏం మాట్లాడారో కూడా మనం చూసుకున్నాం. అంటే మనము ఆయన దగ్గర నుంచి కోల్పోయినవన్నీ కూడా ఆ పవిత్రత కానీ, అధికారం కానీ, మహిమ కానీ, సహవాసం కానీ ఈ లోకానికి ఆయన ఎలా తీసుకొచ్చారో, ఆయన త్యాగం ద్వారా అవి ఎలా సంపూర్తి చేశారో అది చూసుకున్నాం. అంటే ఒక్క మానవుడు కూడా ఒక్క తప్పు లేకుండా కూడా జీవించలేరు. అది ఆయన ధర్మశాస్త్రాన్ని పెట్టినప్పుడు ఆ లాని అనుసరించటానికి మనుషులెవ్వరికీ కూడా వారి దగ్గర దేవుడిచ్చిన శక్తి సరిపోలేదు. వారు ఆ లాని ఎవ్వరు అనుసరించలేకపోయారు. అందుకనే యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకానికి శరీరాకారంతో వచ్చి ఆయన ఒక్కరే ధర్మశాస్త్రం మొత్తాన్ని నెరవేర్చారు కాబట్టే సాతానుని ఆయన ఓడించారు. అది ఒక ఛాలెంజ్ లాంటిది. సాతాను చాలా సంతోషపడే విషయం. ఒక్క మానవుడు కూడా పవిత్రతని సంపాదించుకోలేడు. కానీ ఆ యేసుక్రీస్తు వారే మానవుడిగా వచ్చి పవిత్రంగా బ్రతుకుతూ ప్రాణాత్మ దేహాలని నిర్దోషిగా దేవుని ఎదుట నిలబెట్టే విధముగా మనందరి తరఫున ఒక్కరే పోరాడి గెలుచుకున్నారు. చాలా మంది అంటారు ఆయన ఒక్కడే చేసింది మనందరికి ఎలా వర్తిస్తుంది అని. మనం క్రికెట్ మ్యాచ్ కానీ ఏదైనా ఒక స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ తీసుకుంటే మనం అది ఇంటర్నేషనల్ లెవెల్లో దేశాల మధ్య జరిగేటప్పుడు ఇండియాలో 120 కోట్ల మంది జనం ఉన్నారు. కానీ వాళ్ళందరూ ఆడక్కర్లేదు. ఒక్క 11 మంది ఆడి గెలిస్తే ఇక్కడ దివారాత్రులు టీవీకి అతుక్కుపోయి ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ అన్నపానాలు కూడా మర్చిపోయి వాళ్ళు సాధించిన విజయం మేమే సాధించాం అన్నంతగా ఇండియా గెలిచింది, మా ఇండియా గెలిచింది అని చెప్తారు. వాళ్ళు ఆడలేదు. అసలు నాలాంటి వాళ్ళకి దాని గురించి పెద్ద తెలియని కూడా తెలియదు. ఆట కూడా రాని వాళ్ళు కూడా మాదే కప్పు అంటారు. అంటే 11 మంది ఆడిన దానికి 120 కోట్ల మంది ఆ విజయం తమదిగా భావిస్తుంటే యేసుక్రీస్తు వారొక్కరే ఆయన దేవుడై ఉండి సర్వమానవాళి పక్షాన ఆయన ఒక్కరే ధర్మశాస్త్రం మొత్తం నిర్వర్తించి ఆయన విజయుడై తిరిగి లేచాడు. కాబట్టి ఆయన విజయం మనదే. అయితే యేసుక్రీస్తు వారు చేయాల్సిన పనిని ఆయన చేశారు. ఆయన ఈ లోకంలో సంపూర్తి చేసి పరలోకానికి ఒక మార్గాన్ని ఆయన తెరిచారు. ఇప్పుడు ఆ మార్గంలో నడవాల్సింది ఎవరు అంటే మనమే. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే మన పాత పాపాలు కానీ ఆ తప్పులు కానీ అన్నీ కూడా దేవుడే తన రక్తంతో తుడిచేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన మార్గంలో నడుస్తూ ఆయననే అనుసరిస్తూ చివరికి తండ్రి ఇల్లు చేరుకోవాలి. మరి ఈ లోకములో ఏదైతే మనం పరలోక సన్నిధిలో ఆయన సన్నిధిలో కోల్పోయిన వాటన్నిటినీ ఈ లోకంలో ఆయన ఎంతో భరోసాతో నిశ్చయితతో కొన్ని విషయాలు చెప్పారు. ఆ విషయాల్ని చెబుతూ దానికి ఆధారపూరితంగా ఆయన నిరూపించుకుంటూ ఎలా మానవాళికి తాను రక్షణ తీసుకొచ్చారో చూపిస్తూ ఉన్నారు. దాన్ని మనం గనుక అనుసరిస్తే మనము కూడా ఆయనలాగే ఆయనకి వారసులుగా మనం పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాము. ఇవి మనం చేయాల్సినవి. యేసుక్రీస్తు వారు చేసేశారు, మార్గం తెరిచేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పోగొట్టుకున్న వాటిని తిరిగి మనకి ఒక హక్కు ఇచ్చేశారు దేవుడు. మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నేను నా కుమారుడి ద్వారా మీకు ఇస్తున్నానని చెప్పారు. కానీ వాటిల్ని పొందటానికి మరి మనం ఏం చేయాలి? అసలు ఈ విధానం అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉంటారు. అది సింపుల్గా ఇలా చెప్పొచ్చు. మనము వేరే దేశానికి వెళ్ళాలనుకోండి, మనకి ఏం కావాలి అంటే పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి. వీసా అంటే ఆ దేశంలో వాళ్ళు అనుమతించాలి మనల్ని. పాస్పోర్ట్ అంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళటానికి అన్ని విధాలుగా మనం అర్హులమని ఇక్కడ గవర్నమెంట్ మనల్ని సర్టిఫై చేయాలి. అయితే యేసుక్రీస్తు వారు తెచ్చింది వీసా. ఆయన ఏంటంటే పరలోక భాగ్యము, ఈ లోకములోంచి ఆ లోకములో ప్రవేశించడానికి మీకు ఒక మార్గం తెరిచాను, పరలోకపు ద్వారాలు మీకోసం తెరిచాను అని ఆయన ఒక వీసాని మన పక్షాన్ని ఆయన సంపాదించి పెట్టారు. ఇప్పుడు మనకు కావాల్సింది పాస్పోర్ట్ అంటే దేవుని లక్షణాలన్నీ మనం కలిగి ఉంటేనే మనము ఆ వీసాకి మనం అర్హులు అవుతాం. ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు దేవుడు ఏదైతే ఉండాలని మన దగ్గర ఆశించారో దానిని ఆ పరిశుద్ధతని మనం నిలుపుకుంటూ అందరి ఎడల పరిశుద్ధత సమాధానం కలిగి ఉండండి అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఆ పరిశుద్ధత సమాధానం మనం నిలుపుకుంటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మాటని మీరకుండా ఎవరైతే ఉండగలరో వారు మాత్రమే పరలోకంలో చేరుకోగలరు అంటారు. యేసుక్రీస్తు వారు నా పక్షాన శ్రమపడ్డారు కాబట్టి ఇక నేను శ్రమపడక్కర్లేదు, ఈ లోకంలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనేది ఇటీవల కాలంలో చాలా మంది యవ్వనస్తుల దగ్గర నేను విన్నాను.
కాదు, ఆయన చేశారు కాబట్టి మనం ఈ లోకంలో దాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. అదే మన పాస్పోర్ట్. అయితే ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో చూడగలిగితే మనము అక్కడ దేవుడైన యెహోవా మట్టితో ఆయన నరుని సృజించాడని ఉంటుంది. నరుని సృజించి అతని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా అతడు జీవాత్మ ఆయను. మొట్టమొదట మనిషిని సృష్టించగానే, అంటే ఒక మట్టితో ఒక ఆకృతిని చేశారు దేవుడు. ఆకృతిని చేయగానే ఆ ఆకృతిలో ఆ మట్టి బొమ్మకి ఆ దేవుడు మనకి నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదారు. జీవవాయువు అంటే ఊపిరి. వాయువు అంటే మనకు అందరికి తెలుసు, అది మామూలు గాలిని వాయువు అంటాము. జీవవాయువు అంటే మనల్ని జీవింపజేసేది ఏంటంటే మనం తీసుకునే ఊపిరి. ఆ ఊపిరిని దేవుడు మనకి దయచేశారు. ఊపిరి అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ప్రాణము. మనకి ప్రాణాన్ని పోశారు ఆయన. ఒక ఊపిరి ఊదగానే ఏమైంది? జీవవాయువుని ఊదగానే నరుడు జీవాత్మ ఆయన. నరుడు ఏమయ్యాడంటే జీవించే ఒక ఆత్మ. అక్కడ శరీరము కేవలము దేవుని యొక్క ఆత్మ కలిగి జీవిస్తూ ఉంటేనే ఆ శరీరానికి ఒక అర్థం. దేవుడు ఒక శరీరాన్ని చేశారంటే ఆయన మాట వింటారని ఆయన ఊపిరిని ఊదారు. ఆ మనిషి, ఆ నరుడు జీవాత్మ అయ్యాడు. ఇప్పుడు ఆ నరుడు వాయువు కలిగి ఉన్నాడు, అంటే ప్రాణము కలిగి ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ కూడా కలిగి ఉన్నాడు. అయితే ఈ రెండింటినీ అతను ఎక్కడ పోగొట్టుకున్నాడంటే వద్దు అని ఆజ్ఞాపించిన దాన్ని తినగానే అతను దాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ మనిషికి పోయింది ఏంటంటే నీవు దానిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవు అంటారు దేవుడు. చనిపోయాడా అంటే చనిపోయాడు. చాలా మంది అంటే మనం బాగానే బ్రతుకుతున్నాం కదా అంటే మనం బ్రతికేది బ్రతుకు కానే కాదు. ఎందుకంటే మనం పెద్ద పెద్ద ట్రీస్ నుంచి ఫ్లవర్స్ అన్ని మనం కోస్తూ ఉంటాం. పూలు కోసి మనం నీళ్ళల్లో ఒక ఫ్లవర్ వేజ్లో పెడతాం. ఆ నీళ్ళల్లో అది ఎంతకాలం ఉంటుంది? 3 రోజులు లేదా 4 రోజులు. ఇంకా మొండి జాతి అయితే 5 రోజులు అంతే. తాత్కాలికమే దాని జీవము. దాని యొక్క సారం అంటే సారము కలిగిన వృక్షం నుంచి దాన్ని సెపరేట్ చేసిన తర్వాత అది జీవించేది 4-5 రోజులు. మనము కూడా అంతే. మన తండ్రి దగ్గర నుంచి మనం సెపరేట్ చేయబడ్డాము. ఇప్పుడు మనం బ్రతుకుతున్నది అది బ్రతుకు కానే కాదు. మనము సారము లేనటువంటి, జీవము లేనటువంటి విధంగా మనం బ్రతుకుతూ ఆ జీవము యేసుక్రీస్తు వారు మనకి ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన వస్తేనే మనకి జీవము ఇవ్వడం జరిగింది. ఇది జీవం అంటే ఏంటి, ప్రాణం అంటే ఏంటి అంటే జీవాన్ని మీరు తినుదినమనే నిశ్చయంగా చచ్చేదరని దేవుడు చెప్పారు. చనిపోవడం అంటే ఊపిరి పోవడము. ఊపిరి అంటే ప్రాణము. అంటే యేసుక్రీస్తు వారు ఆ మనిషిలో ఏదైతే జీవం ఉందో అది పోవడానికి కారణం ఏంటంటే ఆజ్ఞని అతిక్రమించటము. మాట చెప్పినప్పుడు వినకపోతే ప్రాణం పోయినట్లే లెక్క. అందుకనే దేవుని సన్నిధిలోంచి, దేవుని మహిమలోంచి, దేవుని పవిత్రతలోంచి, దేవుని అధికారంలోంచి మనుష్యుడు వేరు చేయబడ్డాడు. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ జీవము మళ్ళీ మనకు కావాలి. దేవునితో పాటు జీవించాలి. ఈ లోకంలో జీవించే తాత్కాలిక జీవితం మనకు వద్దు. మనం శాశ్వత జీవితము, నిత్య జీవితం కోసం మనం ఆశపడాలి. దేవుడైతే ఆయన ప్రాణాన్ని సమర్పించి యేసుక్రీస్తు ద్వారా మనకి జీవాన్ని ఇచ్చారు. ఈ లోకంలో మనం ఏం చేయాలంటే అది డైరెక్ట్గా యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒక యవ్వనస్తుడైన ఒక అధికారి వచ్చి నేను నిత్య జీవంలో ప్రవేశించాలంటే ఏం చేయాలని, అది మనకి మత్తయి మార్కు సువార్తల్లో ఉంటుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ ఆయన ఏం చెప్తారంటే నీవు నిత్య జీవం, ఆయన అడుగుతారు నేను జీవములోకి ప్రవేశించాలంటే ఏ మంచి కార్యాలు చేయాలి అని అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తారంటే నీవు నిత్య జీవములోకి ప్రవేశింపగోరినడలా నా ఆజ్ఞలు గైకొను. ఇక్కడ తెలిసిపోవట్లేదు, మనం సదాకాలము దేవునితో జీవించాలి అంటే ఆ జీవము, దేవుడు ఎక్కడైతే జీవాన్ని పోసాడో మొట్టమొదటి మానవుడికి ఆ జీవము మనకు కూడా కావాలి అంటే ఆయన ఆల్రెడీ ద్వారాలు తెరిచాడు. కాబట్టి మనం ఈ లోకంలో పాస్పోర్ట్ సంపాదించుకోవడానికి మనం ఏం చేయాలంటే నిత్య జీవంలోకి ప్రవేశించాలంటే మీరు నా ఆజ్ఞల్ని గైకొనాలి అంతే. ఆయన ఆజ్ఞల్ని గైకొని ఆయన ప్రకారము జీవిస్తే మనకు పాస్పోర్ట్ వచ్చినట్టే. వీసా ఆల్రెడీ ఉంది కాబట్టి మనము దేవుని మాటల ప్రకారము ఈ లోకంలో జీవిస్తూ మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి ఇచ్చిన జీవాన్ని మనము కోల్పోయినా దేవుడు ఆ జీవాన్ని తిరిగి ఈ లోకంలోనే పునరుద్ధరించడానికి ఈ లోకంలోకి దిగి వచ్చాడు. అదే కదా క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే డిసెంబర్ 25ని ఒక్క రోజునే చేసుకునేది కాదు. అది దేవుని యొక్క ఆరాధన. మనం కోల్పోయిన జీవాన్ని మనకి తిరిగిచ్చిన యేసుక్రీస్తు వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి క్షణం కూడా జీవించాలి. ఆ భారము మన మీద ఉండాలి. ఆ బరువు మనం మోస్తూ ఈ లోకములో జాగ్రత్తగా ఆయన ఆజ్ఞల ప్రకారం, ఆయన మాట ప్రకారం జీవించగలిగితే అప్పుడు మనం నిత్య జీవములోకి ప్రవేశిస్తాం. ఎంతో స్పష్టంగా చెప్పబడింది. అంతేకాకుండా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ చెప్పబడింది ఏమనంటే ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. వెలుగంటే మహిమ.
ఈ లోకంలో చీకట్లో సంచరించే మనము దారేదో తెలుసుకోలేకుండా నిన్నటి దినాన ఒక చిన్న బాలుడు తన తండ్రి ఇంటికి దారి కోసము ఎలాగ ఆతురపడతాడో, ఆ తండ్రి ఇంటికి దారి తెలియగానే ఎలాగ తన శరీరము హృదయం ఆనందంతో కేకలు వేసాయో మనం చెప్పుకున్నాం దాని గురించి చిన్న ఉదంతం లాగా. అలాగే మనకు ఆ దారి తెలియాలంటే మనకి ఒక వెలుగు కావాలి. ఆ వెలుగే ఆయన జీవము, ఆ జీవమే మనందరికీ వెలుగు. ఎంత ఆ వయసు వరుసలాగా ఎంత చక్కగా ఉందో, ఆయనలో జీవం ఉంది, అదే మనకి వెలుగుగా ఉంది. ఆ ప్రకారం ఆ జీవాన్ని మనం అనుసరిస్తూ ఉండాలి. అంతేకాకుండా జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో మొట్టమొదటి మాటలో కూడా చాలా చక్కగా అక్కడ ఒక విషయం ఉంటుంది. అదేంటంటే దేవోక్తి, ఇశ్రాయేలీయులకు ఇవ్వడం దేవోక్తి గురించి ఆ యొక్క ప్రవక్త గారు చెప్తూ ఏమని అంటారంటే, భూమికి పునాది వేసి ఆకాశాన్ని విశాలపరిచి నరుని హృదయములో జీవాత్మను సృజించిన యెహోవా చెప్పే మాటలు అంటారు. అంటే భూమికి పునాది ఆయనే వేశాడు, ఆకాశాలను విశాలపరిచింది ఆయనే. అంతేకాకుండా నరుని హృదయంలో జీవాత్మను ఉంచారు. ఆ ఆత్మని మనం కోల్పోయాము, ఆ యొక్క జీవవాయువుని మనం కోల్పోయాము. ఆ జీవమే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన చెప్పిన మాటలు మన ఆత్మను ఉంచుకుని శ్రద్ధగా మన దారి కోసం వెతికితే గనక మనం ఖచ్చితంగా ఆయన దగ్గరికి చేరుకొని సదాకాలం ఆయన చెప్పినట్లు నిత్య జీవములోకి మీరు రావాలంటే నా ఆజ్ఞలను గైకొనండి అన్న. కాబట్టి మనం కోల్పోయిన జీవాన్ని, ఆత్మని ఈ లోకంలో యేసుక్రీస్తు వారు చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారము, ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తే, అంటే చాలా మంది నేను వింటా ఉంటాను, నువ్వే నా ఊపిరి, నువ్వు లేకపోతే నా ఊపిరి కూడా ఆడదని చెప్తా ఉంటారు. ఊపిరి అంటే ప్రాణం అని మనం ఇందా చెప్పుకున్నాం. ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ప్రాణము మనకి ఇప్పుడు ఆ వాక్యం అంత ఇంపార్టెంట్గా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు మన ఊపిరి పోయేంత వరకు కూడా మనము దానిని ఖచ్చితంగా క్రమంగా పాటిస్తేనే మనకి ఏ శిక్షా విధి ఉండదు. పాత జీవితానికి, మన మీద మోపబడిన తప్పులకి, మన మీద ఉన్నటువంటి రుణాలని తీర్చేసిన యేసుక్రీస్తు వారిని స్మరించుకుంటూ మనది కొత్త జీవితము అని దేవుని యొక్క పుట్టుక, తద్వారా ఆయన చనిపోవడం ద్వారా మనకి ఇచ్చిన జీవాన్ని గుర్తు చేసుకుంటే నిత్య జీవములోకి శాశ్వతంగా మన అందరం కూడా ప్రవేశించగలము. కాబట్టి ఈ మాటల్ని గుర్తు చేసుకుంటూ ఆ నిత్య జీవము కోసం దేవుని సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన నా ప్రియ పరమ తండ్రి, నాయన మేము పోగొట్టుకున్న జీవము అదే మా ఊపిరి తండ్రి. మీరు మాకు ఇచ్చిన ఊపిరిని పోగొట్టుకున్నాం, నువ్వు మాకు ఇచ్చిన జీవాత్మని కూడా మేము పోగొట్టుకున్నాం ప్రభ. కానీ మీరు చెప్పినట్లు ఎవరైతే నా మాట వింటారో వారే నిత్య జీవములోకి శాశ్వతంగా ప్రవేశిస్తారని మీరు చెప్పారు ప్రభ. నాయన నీలో జీవం ఉంది, అది మాకు వెలుగుగా ఉంది. జీవము కలిగిన నీ మాటల్ని మా చేతిలో ఉంచారు ప్రభా. ఆ మాటల్ని చదువుకుంటూ ఆ వెలుగులో మేమందరము కూడా నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రభా, మేమందరము కూడా పడిపోకుండా మాకు మీరు సహాయం చేయగలటానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అది ఆ సిద్ధపాటు, ఆ విధానం మాకందరికీ కూడా వర్తింపజేయమని నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభని యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. As Jesus now, He's always near.